రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సుమారు 55 క్వింటాల రేషన్ బియ్యం, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలను వెల్లడించారు. వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన నరేందర్, సురేష్ అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. వారి నుండి 110 సంచుల్లో సుమారు 55 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మిర్యాలగూడ 2 టౌన్ రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ మిర్యాలగూడ 2 టౌన్ సిఐ నాగార్జున గారు, మిర్యాలగూడ ఎస్ఐ లోకేష్, రూరల్ ఎస్ఐ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక నమ్మదగిన సమాచారం మీద ఒక పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నటువంటి TG05-1353 ఒక ట్రాలీ పట్టుకోవడం జరిగింది. దీంట్లో అందాజా ఒక 60 క్వింటాల రైస్ దొరికింది. దీంట్లో ఈ రైస్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఇతను ధరావత్ నరేందర్, ఇతని డ్రైవరు కేతావత్ సురేష్. ఈ ధరావత్ నరేందర్ మీద గతంలో 2019 నుంచి నిన్న ఆయన మీద నమోదైన కేసుతో సహా 10 కేసులు ఉన్నాయి. 2019 నుంచి ఆఖరిసారిగా 2024 ఆగస్టులో ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయినా ఇతను పద్ధతి మార్చుకోకుండా ఇదే పనిలో ఉన్నందువల్ల ఇతని మీద ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఒక 98 పీడిఎస్ రైస్ కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో 245 మంది అరెస్ట్ అయ్యారు. 66 వెహికల్స్ సీజ్ అయినాయి. 590 టన్నుల రైస్ సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అరెస్ట్ అయిన నిందితుడు ధరావత్ నరేందర్ మీద ఇంకొక కేసు నమోదైన ఇతనికి పీడీ యాక్ట్లో పంపడానికి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇతన్ని పీడీ యాక్ట్ ఇతని మీద నమోదు చేయడానికి